హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుతో మౌని. నేను ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఈరోజు నేను ఈజీగా టేస్టీగా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో రొయ్యల బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఒక ప్లేట్లో రొయ్యలు తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకుని నరాలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసుకుంటున్నాను. దానివల్ల రొయ్యల్లోకి ఉప్పు, కారం అన్నది ఈజీగా పడుతుంది. బిర్యానీలో తిన్నప్పుడు టేస్టీగా ఉంటాయండి రొయ్యలు. సప్పగా అలా లేకుండా ఉంటాయి. చూడండి, బాగా కలిపి పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని బాగా హిట్ అయ్యాక నాకు అక్కడ ఉన్న బిర్యానీ సామాన్ అంతా వేసేసానండి. నా దగ్గర ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అనేటివి యాడ్ చేసుకోండి. చూడండి, ఆనియన్స్ కూడా మగ్గిపోయాక బాగా కలిపేసుకోండి. చూడండి, మగ్గడానికి వచ్చేస్తాయి. బాగా కలిపేసుకోండి ఒకసారి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి అయ్యాయి. ఇప్పుడు మీకు టేస్ట్ తగ్గట్టుగా, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం వాళ్ళకి కారం తగ్గట్టుగా పచ్చిమిరకాయలు యాడ్ చేశాను. ఇప్పుడు టమోటా కూడా యాడ్ చేస్తున్నాను. అవి కూడా బాగా మగ్గిపోయాక బాగా కలపండి. చూడండి, మగ్గిపోయాయి బాగా. ఇంకాసేపు కలిపేసుకొని బాగా కలిపేసుకున్నాక చూడండి ఎంత దగ్గరకు వచ్చేస్తుందో. టమోటా అన్నదే కనబడట్లేదు కదా. అలా కలిపేసుకున్నాక రొయ్యలు అనేటివి యాడ్ చేస్తామండి. చూడండి, యాడ్ చేశాను రొయ్యలు అనేటివి. ఇప్పుడు బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించండి. దానివల్ల ఉప్పు, కారం అన్నీ రొయ్యల్లోకి బాగా ఎక్కుతుంది. చూడండి, ఇప్పుడు కస్తూరి మేతి అనేది యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. తగినంత, మీకు టేస్ట్కి తగినంత గరం మసాలా, టేస్ట్కి తగినంత ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బియ్యం అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు ఎన్ని బియ్యం తీసుకుంటారో దానికి డబుల్ వాటర్ పోసుకోండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు బిర్యానీ ఎసెన్స్ అనేది ఒక మూత యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేశాను. కాసేపు అయ్యాక లిడ్ ఓపెన్ చేస్తున్నాను 2 విజిల్స్ వచ్చాక. చూడండి, ఈజీ అండ్ టేస్టీ బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సూపర్గా ఉంది. నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్